ఓర్పును మీ శక్తిని నాలో నింపమని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మీ సహాయాన్ని కృపను దయచేయండి నాయన. అవును ప్రభువా, మరి నేనైతే ఎన్నోసార్లు నైనా మీ చేయించినప్పటికీ తండ్రి ప్రభువా మీరైతే విడవక నా చేపట్టుకుని తండ్రి ప్రభువా మీ మార్గంలో నడిపిస్తున్నందులకై మీకు స్తోత్రములు 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 తండ్రి. తండ్రి ప్రభువా మరి 2016 సంవత్సరంలో తండ్రి మీకు కేటాయించాల్సిన సమయాన్ని తండ్రి మీకు కేటాయించలాగిన సహాయాన్ని కృపను దయచేయండి తండ్రి. నా ఉద్యోగ విషయంలో కూడా తండ్రి ప్రభువా మరి ఎక్కువ తండ్రి ప్రభువా సమయం అవుతుందని ఆయన తండ్రి మీ పరిచయం చేయలేకపోతున్నాను తండ్రి. తండ్రి ప్రభువా నాయన మరి నాయన ఎక్కువ సమయం తండ్రి ప్రార్థనలో గడపడానికి మీ పరిచయం చేయడానికి కావలసిన సమయాన్ని 2016లో మీరు నాకు దయచేయమని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నాయన నేనైతే అడుగుతున్నాను కానీ సమస్తము మీ చిత్త ప్రకారమే జరిగించండి తండ్రి. మీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం ప్రభువా. సమస్తాన్ని మీ పాదాలు అందించుతూ ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసు నామమున మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. మోకరించండి, లేదండి కళ్ళు మూసుకొని ఉండండి. దయచేసి ఇంకా చాలా మంది ప్రార్థన చేయాలి. మీలో మీకు అవకాశం ఇస్తున్న ఒక 2 నిమిషాలు దయచేసి మీరు మంచిగా నిలువు మోకాల మీదకి రండి. నిలువు మోకాల మీదకి రండి. వీలున్న వాళ్ళు నిలువు మోకాల మీదకి రండి. మీకు ప్రభు ఈ 2015లో ఏ తప్పు చేశారో, ఏ పొరపాటు చేశారో, ఎన్నిసార్లు దేశ దశంభాగం దొంగిలించారో, ఎన్ని కాని మాటలు మాట్లాడారు, ఎంతమంది చెడు వాళ్ళు ఎదుటి వాడిని కీడు కోరారో, వాడు వీడు బాగుపడితే అసూయపడ్డావో, ఎన్ని విషయాలు, ఎన్ని సీరియల్ చూసావో, ఎన్ని సినిమాలు చూసావో, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడావు, ఎవరు వానింటికి వీరింటికి ఎన్నిసార్లు తిరుక్కుంటూ ముచ్చట చెప్పుకుంటూ తిరిగినావో, ఇలా ఎదుటి వాని పొరుగు వాని గుట్టు ఎన్నిసార్లు బయట పెట్టినావో, ఇంకా ఎన్ని పాపాలు చేశావో, దయచేసి నీకు అవకాశం ఇస్తున్నా. ఒక్క నిమిషమే. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయకపోవడమే పాపం. కనుక ఈ సంవత్సరం ఎవరెవరైతే రోజుకి 2 గంటలు ప్రార్థన చేయలేదో తీర్మానం చేసుకుంటూ అన్ని పాపాలు ఒప్పుకోవాల్సిందిగా మీకు అవకాశం ఇస్తున్నా. గట్టిగా చేయండి. మీకు నోటికి వచ్చేట్లుగానే పెదవులు కదలా, చిన్న వాయిస్ రావాలా, మీకు వినపడాలా చేయండి. 1 2 3 స్టార్ట్. చిన్నగా మీకు వినపడాలా మీకు వినపడినంత మట్టు, మీకు వినపడేంత చక్కగా మోకరించాలా, చేతులు జోడించాలా. నీళ్ళు మోకాలు 2 నిమిషాలు మోకరించలేరా? మోకరించితేనే దేవుని ఆత్మ వచ్చేది. 2 నిమిషాలు చేయలేరా? ఒప్పుకోండి. ఏ కళ్ళతో ఏం పాపం చేశావో, చెవులతో ఏం పాపం చేశావో, హృదయంతో ఎన్ని పాపాలు చేశావో, పెదవులతో ఎన్ని కాని మాటలు మాట్లాడావో, వాని గుట్టు వీరి గుట్టు ఎన్ని గుట్లు బయట పెట్టినావో, నీ మాటలు బట్టి ఎన్ని సంసారాలు కూలిపోయినాయో ఒప్పుకో. నీ భర్తను కాని మాట్లాడినావో, నీ భార్యను అనుమానించదు కూడా ఒప్పుకో. భర్తను అనుమానించిన పాపమే, భార్యను అనుమానించిన పాపమే, దేవునింటికి ఆలస్యంగా రావడం పాపమే. 1 వారం చర్చికి టయానికి రాలేదు నువ్వు, ఒప్పుకో. దేవునింటికి సమయానికి రాలేదు నువ్వు, ఒప్పుకో. టయానికి రాలేదు, అది కూడా పాపమే. అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేస్తున్నావు, ఒప్పుకో పాపాన్ని. దశమ భాగం దొంగిలిస్తున్నావు. 2015 లెక్కలు దొంగిలించినావు, దొంగవు నువ్వు దేవుని దృష్టిలో. ఇంకా బాప్తిజం పోస్ట్ పోన్ చేస్తున్నావు, వాళ్ళకు వీళ్ళకు చెప్తున్నావు, ఇంకా లేట్ చేస్తున్నావు. అది కూడా పిరికివాడు నువ్వు పిరికిదా. నువ్వు బాప్తిజం తీసుకోదని నీ పేరు పిరికివాడు నువ్వు. ఒప్పుకో పాపం, ఒప్పుకో. రోజుకి 2 గంటలు ప్రార్థన చేయలే, భర్తతో కలిసి ప్రార్థన చేయకూడదు పాపమే. నీ భర్తతో ఈ రోజు నుంచి రోజుకి ఖచ్చితంగా 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా భర్తతో కలిసి ప్రార్థన చేస్తా తీర్మానం చేసుకో. 2015లో 16లో దీవించబడతావు. 2016 నీ అప్పులు తీరిపోతాయి, నీ దరిద్రం పోతుంది, నీ ఇంట్లో శాపం వెళ్ళిపోతుంది. నీ బిడ్డలు దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డలు రక్షణ ఇస్తాడు దేవుడు. ఒప్పుకో, చేతులు జోడించి ఒప్పుకో. బైబిల్ చదవలేదు ఈ సంవత్సరం అంతా. బైబిల్ చదవనే లేదు, చదువు వచ్చి కూడా బైబిల్ చదవలే. దొంగగా బతికిన బైబిల్ దొంగ నువ్వు. బైబిల్ చదవకపోవడమే పెద్ద పాపం అది. ఈ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయి. 2016లోనే బైబిల్ పూర్తి చేయి. చదువచ్చు నీకు, బైబిల్ చదవట్లే నువ్వు. దేవుని ఆశ ఎట్లొస్తుంది నీకు? నన్ను వెంబాడించు సైతానం, నన్ను బెదిరించు సైతానం,
ధనమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, ధనుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దేవా, నేను కూడా ఘోర పాపి 2015లో ఎన్నడూ చేయని పాపాలు చేశాను ప్రభు, ఒప్పుకుంటున్నా ప్రభు. ఘోర పాపిని, సోమరిని ప్రభు. బైబిల్ చదవలే, కనీసం 6 నెలలకోసారి బైబిల్ పూర్తి చేయలేకపోయాను. దశంభావం ఎన్నోసార్లు రేపిద్దాంలే, మన్నాడిద్దాంలని ఎన్నోసార్లు దొంగిలించాను. అయ్యో దేవా క్షమించం. నా భార్యతో ఎన్నోసార్లు అసమాధానంగా మాట్లాడినా, నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేయలేదు ప్రభా. కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థనలు కూర్చోలేదు ప్రభా. దేవుని ఆరాధించలేదు ఆయన. సువార్తకు పోలేదు ప్రభా, సరిగా సువార్తకు పోలేదు ప్రభా. ఏవో సాకులు చెప్పినా, ఆలస్యంగా మందిరానికి వచ్చిన, ఎన్నో మీటింగ్లు ఎగ్గొట్టిన. అయ్యో దేవా పాపిని, సమయం దొంగిలించిన ప్రభా. ప్రార్థనా పరిని కాను ప్రభా, నేను ప్రార్థనా పరిని కాను ప్రభా. సువార్త చెప్పాలంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని ఎంతో మందికి చెప్పలేదు ప్రభా. ఎంతో మంది నరకానికి పోయారు, వాళ్ళందరికీ నేను లెక్క చెప్పాలా ప్రభా. క్షమించు, నేను పాపిని ప్రభా. క్షమంగా నిజంగా ఒప్పుకుంటా ప్రభా, నన్ను క్షమించు. 2016లో నేను నిర్దోషిగా ఎంట్రదో సాయం చేయమని ఏసు ప్రభు వేడుచున్నాను తండ్రి. అట్లా లేచి నిలబడండి, లేచి నిలబడండి. నీ రక్తమే, నీ రక్తమే. 2, 3, 4 పాట సంఖ్య, పాట సంఖ్య 2, 3, 4 234 సియోన్ గీతాలు ఉంటుంది. నీ రక్తమే, నీ రక్తమే. ఈ పాట అంతా పాడుకుందాం, పాడండి. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తదాయిలా పాపిక శ్రాయం ఇచ్చును, నీ రక్తదారలేలా పాపిక శ్రాయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము. పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను, పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా, నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా, నీకే స్తోత్రము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములగును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ఈ సమయంలో ఆరాధన వర్తమానం అంటే చెప్పండి. ఆరాధన చెప్పండి. ఆరాధన వర్తమానం విందాం, అందరు చదువుకున్నాం.
అందరు చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అందరు చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అందరు చదవండి. ఏలనగా మన శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదవండి. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి మాట్లాడమని కోరుకుంటున్నాను. నీ బిడ్డలతో మీరు మాట్లాడితే నీ బిడ్డలు బ్రతుకుతారయ్యా. నీ వాక్యంలో జీవం ఉంది, సాయం చేయండి. యేసు ప్రభువు వేడుచున్నాం తండ్రి. అంటే చెప్పాల, ప్రేమతో చెప్పాలా. ఇప్పుడు మీరు ఎవరంటే ఇప్పుడు శుద్ధీకరించబడిన వారు. చెప్పండి. మీ పేరు ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధులు. చెప్పండి. అందరు చెప్పాలి మాట. యేసయ్య క్షమించలేనంతటి పాపాన్ని భూమి మీద ఇంతవరకు ఇంకా ఏ మనిషి కూడా చేయలేదు. మళ్ళీ చెప్పండి. యేసు ప్రభు క్షమించలేనంతటి పాపాన్ని భూమి మీద ఈ దినం వరకు ఇంకా ఏ మనిషి కూడా చేయలేదు. అంటే అర్థమైంది. ఒకసారి ఒక ఎవరిని వస్తే నేను సువార్త చెప్పిన, యేసు నమ్ముకోరా అంటే, నేను నమ్ముకోను అంకుల్ అన్నాడు. ఎందుకు నమ్ముకోరా అన్నాడు. నేను చాలా పాపిని అంకుల్ అన్నాడు. ఏం పాపం చేసినారంటే, నేను చేసిన పాపం చెప్తే నువ్వు కొడతావు అంకుల్, నన్ను నెల్లగొడతావు అన్నాడు. చెప్పరా, ఏం పర్లేదు నేనేమన్నాను కానీ చెప్పరా అన్న. సైలెంట్ గా అడిగిన, సీక్రెట్ గా అడిగిన. ఇప్పుడు అందరు చెప్పేస్తా అన్న. ఆ రోజు ఎవరు చెప్పలే అన్న. ఏం చెప్పాడు చెప్పురా అంటే, బాగా తాగొచ్చి పైసలు వాళ్ళమ్మ అడిగాడంట. అడిగితే వాళ్ళమ్మ పైసలు లేదంట. ఇకపోతే వాళ్ళమ్మను తాగడానికి పైసలు ఇవ్వలేదని వాళ్ళమ్మను కొట్టాడంట. బాగా కొట్టాడంట. కొడితే వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ ఏమైంది? చనిపోయింది. తర్వాత కొద్ది రోజులు గాయమైంది, తర్వాత చనిపోయింది. ఆ దెబ్బలకే చచ్చిపోయింది. ఎంతో మంది తాగిన వాళ్ళు, తాగి అమ్మను కొట్టేవాళ్ళు ఎందరో. పొద్దుటూరు దగ్గర, మీకు కడప దగ్గర పొద్దుటూరు తెలుసా మీకు? ఆ పైసల కోసం అమ్మను రోకల బండతో కొడితే అమ్మ చచ్చిపోయినారు చాలా మంది. ఇంక చెప్పకూడదు కానీ ఇంకా మాట్లాడడానికి వీలు కాని పాపాలు ఎంతో మంది ఎన్నో చేస్తూనే ఉన్నారు. మనకు ఊహ కూడా ఉండదు. ఒకసారి భార్య భర్తను చంపింది జనగాం దగ్గర. జనగాం తెలుసా మీకు? వారంగల్ దగ్గర జనగాం ఉంటుంది. భార్య భర్తను చంపింది. చంపితే పోలీసులు కేసు రాశారు. కేసు అయింది, పెద్ద కేసు అయింది. ఎందుకు చంపిందని వాళ్ళు ఆ యొక్క ఇంట్రాగేషన్ అడిగారు. అయితే ఆమె చెప్పిన జవాబు చెప్తే, మీరు నన్ను ఇక్కడి నుంచి నేను వెళ్ళగొడతాను, అది చెప్పొద్దు, లేదు వాక్యమే చెప్పొద్దు అంటారు. నేను చెప్పని సస్పెండ్ చేసేస్తున్నాను. అది పర్సనల్ ఎవరైనా ఒక్కరు అడిగి చెప్తాను. అది కేసు ఆమె చెప్పింది విని ఎస్ఐ కేసు కొట్టేశాడు. ఇంక అర్థం కదా? ఆమె కేసు మర్డర్ చేసింది, భర్తను మర్డర్ చేసింది. తాగొచ్చి భర్త చేసిన తప్పుకు మర్డర్ చేసింది. ఆమె చేస్తే చచ్చిపోయాడు ఆయన. కేసు ఫైల్ అయింది, పేపర్కి వచ్చింది, కానీ కేసు చేయలేవాళ్ళు. ఆమె చెప్పిన ఆ జవాబు విని ఇంకా ఆయన ఏం మాట రాకుండా కేసు కొట్టేసి, ఇది అనుమానితమైన హత్య, ఇదేదో మనకు దొరకట్లేదని చెప్పేసి దాని ఫైల్ క్లోజ్ చేసి పడేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ భర్త చేసిన నేరం వింటే భయం అవుతుంది మనకు. మానవులు ఎంత ఘోరమైన పాపాలు. మనిషి అంటే పాముకు తలలోనే విషం ఉంటుంది, మనిషికి చేతుల్లో విషం, కళ్ళల్లో విషం. బైబిల్ ఒక మాట చెప్పండి. సౌలు, మంచి చెప్పాలి, సౌలు నాట నుండి దావీదు మీద విషం ఎక్కడుందంటే సౌలుకి కంట్లో విషం ఉందంట. అర్థమైందా? బైబిల్ మాట, నా సొంత మాట చెప్పట్ల. నాట నుండి సౌలు దావీదును, అంటే సౌలుకు విషయం ఎక్కడుందండి? మీకు కళ్ళలో విషయం లేదా అండి? బాబోయ్, ఎదుటోడు బాగుపడితే మీరు ఓర్చరు. నీకు కొడుకు పుట్టి వాళ్ళకి ఆడపిల్ల పుట్టి దానికో ఎంత సంతోషపడతావో, అదే నీకు ఆడపిల్ల పుట్టి వాళ్ళ కొడుకు, బాబోయ్ దానికి కొడుకు పుట్టినాడా, దానికి కొడుకు పుట్టాడని ఏడుస్తారు. ఇంత మన కళ్ళ నిండా విషయమే. నోటిని అందరు పలకండి. వారి నాలుకల కింద సర్ప విషం ఉంది. నాలుక కింద ఏముందంటనా? బాబోయ్, నోట్లో విషమే, కండల్లో కూడా విషమే, ఇంకెన్ని మొత్తం మనిషి అంతా విషమే. అయితే యేసయ్య ఎంత మంచోడంటే, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించలేనంత పాపాన్ని ఇంకా భూమి మీద ఏ మనిషి కూడా, అంటే నిన్ను కూడా చెప్పండి, క్షమిస్తాడా క్షమించడా? నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు చేసిన యేసయ్య క్షమించలేనంత పాపము నువ్వు ఇంకా చేయలే.
అర్థమైంది మీకు? యేసయ్య చాలా మంది కొన్నిసార్లు సైతాన్ని ఏమంటారు లోపల నుంచి, ఏయ్ నువ్వు ఆ పాపం చేసినావే, నువ్వు ఈ పాపం చేసినావే, నువ్వు ఆ పాపం చేసినావు. ఎవరు చెప్తారు? ఎక్కడుంటాడు? తమిళ్లో ఒక మాట చెప్పండి. తమిళ్ తెలుసా? తమిళ్ తెలియమా? తమిళ్ సొల్లు 2 మాట చెప్పండి. కుట్టి సైతాన్ చెప్పండి. కుట్టి సైతాన్ అంటే చిన్న దయ్యం అంట. ఏం దయ్యం అంట? సైతాన్ పెద్ద దయ్యము. వాడు ఏం చేశాడంట, మనుషులందరికీ ఒక ఏజెంట్ పెట్టాడంట. ఏం పెట్టాడంట? ఆ ఏజెంట్ పేరు కుట్టి సైతాన్. ఏం పేరు? ఆ కుట్టి సైతాన్కి ఒక పని డ్యూటీ పెట్టాడంట. నువ్వు ఆ డ్యూటీ నమ్మకంగా చేయంటే చేస్తాది. ఏం చేస్తాడట? నువ్వు చేసిన పాపాన్ని గుర్తు చేస్తా ఉంటాడంట. చెప్పండి, నువ్వు చేసిన పాపాన్ని. ఎవరు వాడి పేరు? ఏం పేరు? కుట్టి. ఇక్కడే ఉంటాడు, లోపలే ఉంటాడు, బయటికి పోడంటే వాడు. నువ్వు చచ్చినప్పుడు బయటికి పోతాడు. అప్పటిదాకా ఇడే ఉంటాడు. ఎక్కడుంటాడు చెప్పనా? లోపలండి చిన్న చెప్తాను, నువ్వు చేసిందిలే పాపము, నువ్వు ఆ పాపం చేసిందిలే, నువ్వు ఈ పాపం చేసిందిలే, నువ్వెక్కడ పోతావు పరలోకానికి? నువ్వు కూడా పరలోకం పోతావా? ఎవరంటారంట? ఎక్కడుంటాడు వాడు? నీ లోపలే, బయటికి పోతాడు. నువ్వు పుడతాన్ని లోపల వేసేస్తాడు వాడు. ప్రతి మనిషి హృదయంలో పెట్టాడు. ఎంత మాయ! ఇదంతా ఏం చెప్పండి? ఈ మాయ నుంచి మనం విడిపించుకొని ఆ మహిమకి వెళ్ళాలి. ఆ మహిమకి వెళ్ళాలంటే సింపుల్ ఆరాధన. చెప్పండి, ఆరాధన. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాగా బయటికి పోయినా తెలుసండి. నేను గిరీష్ అన్న బయటికి పోయినా. ఎందుకు పోయినా తెలుసా? పక్క వీధిలో ఒక ఆమె దయ్యం పట్టింది. మామూలు దయ్యం పట్ల. ఆమెకి ఇంత పొడి ఎంటికలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంటికలు ఉన్నాయి ఆమెకు. ఎంటికలన్నీ ముందు వేసుకుంది. ఏం వేసుకుంది? నేను అబద్ధం చెప్పట్లే, అడగండి గిరీష్ అన్నాడు. మొత్తం ఇట్లా ముందు వేసుకొని ఒరుతాంది. ఎట్లా ఒరుతాంది తెలుసా? మేము గేట్ లోపల పోయినా కూడా ఇంకెక్కువ వస్తుంది. గట్టిగా వేసి మళ్ళీ మేము ప్రార్థన చేసి కింద పడింది. జుట్టు తీయట్లే, జుట్టు ఇరబోసుకుని ఏడుస్తా ఉంది. ఎంత లొల్లి చేసిందో చెప్పలేను. అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి పెద్ద సాక్ష్యం దయ్యాలే. చెప్పండి, దేవుడు ఉన్నాడని చెప్పడానికి పెద్ద సాక్ష్యం ఏంటంటే, మేము ప్రార్థన చేయగానే ఒరింది అరిసి మెత్తగా అయిపోయి ఏసయ్యా 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 అంట. ఎవరు? దయ్యం. దయ్యాలు ఏసయ్య ఉన్నాడని పెద్ద సాక్ష్యం. కాబట్టి బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేయాలి. ఏం చేయాలి? మీ ఆరాధన కొనంత శక్తి దేనికి లేదు. మీరు పొద్దున లేస్తానే, అమ్మా ప్లీజ్ అమ్మలు మీదే, మీ సంసారాలు బాగుపడాలంటే ఒకటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? పొద్దున్న లేస్తానే యేసయ్యను ఆరాధించాలి. ఎట్లా? ఒక పాట ద్వారా. ఏం చేయాలి? పొద్దున్న లేస్తానే ఏం చేయాలి? ముందు పండు దొంగలు కాపీ పెట్టకండి, పొయ్యి ముట్టించకండి. పొద్దున్న లేస్తానే పొయ్యి ముట్టించాడది సైతాన్ చెల్లెలు. చెప్పండి, కుట్టి సైతానికి రెండో అక్క, పెద్ద అక్క అన్నమాట. కుట్టి సైతాన్ కంటే పెద్ద అక్క ఎవరంటే పొద్దున్న లేస్తానే పొయ్యి పెట్టే అక్క. ఎవరక్క? పొయ్యి పెట్టే అక్క. ఏం చేయాలి? పొద్దున్న లేస్తానే పండ్లు దోమలా సాపేలా ఏం చేయాలా? పాట వాడలా. నీ వంట తీసుకెళ్ళి నడినట్లు వాడేసి, ఆ వంటతో మాకేం పని? ఆ పాపం కూడు మాకెందుకు? ఏం కూడది? పాపం కూడు. ప్రార్థన చేయకుండా వంట ఉండే వాళ్ళంతా పాపం కూడా ఉండేటోళ్ళే. పొద్దున్న లేసాన ముందు మోకరించి ప్రభువుని ఆరాధన చేసి ఒక పాట పాడి ఒక అధ్యాయం బైబిల్ చదివి అప్పుడు పొయ్యి కాడికి పో. నీ ఇల్లు పైకి వస్తుంది, నీ భర్త చల్లగా ఉంటాడు, నీ ఇల్లు చల్లగా ఉంటుంది, నీ పిల్లలు నిండు 100 ఏళ్ళు బతుకుతారు, జబ్బులు రోగాలని పారిపోతాయి. పొద్దున్న లేస్తానే పాట వాడకపోయిందంటే మీ ఇంట్లోకి కుట్టి సైతాన్ వచ్చేస్తాడు. వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళకి 7 మంది చెల్లెలు అంటే ఎవరికి కుట్టి సైతాన్ ఉన్న బైబిల్ ఉన్నాయి. పలకండి, పేరు చెప్తాను. నేను పేరు చెప్తాను, బైబిల్లో నా సొంత మాటలు కాదు, టైం లేదు నాకు. కాబట్టి ఆ దయ్యాలన్నీ మీ ఇంట్లోకి వచ్చి కాపురం చేస్తాయి. ఏం చేస్తాయి? దయ్యాలన్నీ మీ ఇంట్లోకి వచ్చి కాపురం. మీ ఇంట్లో మీ భార్యలకు ఫోన్ చేయాలి. మీరు చేసి, అమ్మ పాట పాడినావా చెప్పు. ఏం చేయాలా? ఇంట్లో కుటుంబ ప్రార్థనలో పాట పొద్దున్న లేసా వంట చేసిన అంటే కనుక పైసా పంపకండి, ఒక్క కేడి పంపకండి. ఏం పంపకండి? ఒక్క కేడి పంపకండి. సైతాన్ చెల్లెలు నీ భార్య. ఎవరు? సైతానికి పెద్ద చెల్లి. వంట చేయకుండా, ప్రార్థన చేయకుండా వంట చేసేవాళ్ళు. ఎందుకు ఇంత మోటు చెప్తానంటే, ఇట్లా చెప్తే కానీ మీలో దయ్యాలు పోవట్లే. ఇట్లా చెప్తేనే కానీ మీలో దయ్యాలు, మాకు డ్యూటీ టైం అవుతుంది, నీ డ్యూటీ అందుకే దరిద్రం పడుతుంది. మీరు చేసేది చెప్పిన మాట వెట్టి చాకరీ. మీరు చేసేది ఏంటి? మీ ఇంట్లో అంటు తోమేకే పరువు ఆడోళ్ళు, వేరే ఇంట్లో పోయి అంటు తోమే పరిస్థితి వస్తాను. ఎందుకు? నీ దగ్గర ఆరాధన లేదు. ఏం లేదు? నువ్వు నిజంగా ఆరాధన చేయి, నీ భర్తను దేవుడు దీవిస్తాడు. గొప్ప సంవత్సరం కల్లా మీరే అధికారులు అవుతారు. మీ ఇంట్లో పని మనుషులు వస్తారు. నువ్వు ఆరాధన చేయట్లేదు కనుక ఇంకా ఎదుటింటి పోయి అంటు తోమాల్సి వస్తుంది, ఇంకా ఎదుటి పని చేయాల్సి వస్తుంది. ఇంకా బాబా అని అనాల్సి వస్తుంది. ఏమని అడుగుతుంది? బాబా నాకు అక్కం లేదు, బాబా ఏం లేదు, అక్కం నాకు పిల్లలు ఉన్నారు బాబా అనకూడదు. ఎందుకు ఈ దరిద్రము చెప్పనా? పొద్దున్న లేస్తానే ఆరాధన. మీరు ఆరాధన చేయండి, మీతో దయ్యం ఉండదు, నీ ఒంట్లో ఉండదు, కంట్లో ఉండదు, చెవుల్లో ఉండదు, హృదయంలో ఉండదు. వెళ్ళిపోతారు.
ఆరాధన. చెప్పండి. నేను ఇంకా మెసేజ్ చెప్పలే, ఇప్పుడు పోతా మెసేజ్ దగ్గర. మెసేజ్ కాదు ఇది, ఇప్పుడు ఇంట్రడక్షన్. చెప్పండి. ఇప్పుడు మెసేజ్ లేకపోతా. చెప్పండి. ఆరాధన. అందరు నవ్వుకుంటే చెప్పండి. ఆరాధన. చెప్పండి. ఆరాధన. ఏంది ఆరాధన అంటే? ఒక మాట అందరు చెప్పండి. ఆశ్చర్యకరుడు. చెప్పండి. నేను 7 మాటలు చెప్తాను. 7 మాటలు మీరు 2016 గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది పెట్టుకుంటారు? రాసుకోండి ఖాళీ సార్. ఈ క్యాసెట్ బ్లూటూత్ లో ఉంది. ఏమంటారు దీని పేరు? యూట్యూబ్. మీరు ఇంట్లో పెట్టుకొని కూడా చూసుకోవచ్చు, నెట్ లో పెట్టుకోవచ్చు. దయచేసి అడగండి. అన్న పేరు ఏం పేరు? మోషన్. మోషన్ నంబర్ తీసుకుని అడగండి. నా సెల్ పంపన్నా, నీ నంబర్ ఇచ్చి యూట్యూబ్కి వచ్చేస్తుంది. చెప్పండి. యేసయ్య జన్మము ఆశ్చర్యము. యేసయ్య జీవితము ఆశ్చర్యము. యేసయ్య మాటలు ఆశ్చర్యము. యేసయ్య మరణము ఆశ్చర్యము. యేసయ్య పునరుత్థానము ఆశ్చర్యము. యేసయ్య ఆరోహణము ఆశ్చర్యము. యేసయ్య రాకడ ఆశ్చర్యం. మీరు బాగా చెప్పారండి, మంచి. నేను మొదలు పెడతా. మరి ఆయన జన్మం ఇది చెప్పొద్దు, ఆశ్చర్యం అనాలా. చెప్పండి. ఆయన జన్మము, ఆయన జీవితం, ఆయన మాటలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన రాకడ. అబ్బోబలి చెప్పారండి మీరు, మొత్తం చెప్పారు. ఇప్పుడు మెసేజ్ చెప్తాను. ఆయన జన్మము ఆశ్చర్యం. ఏమిటి ఆయన జన్మంలో ఆశ్చర్యం? మనందరి పాపపు జన్మ. ఏం జన్మ అన్న? మీకు మర్మం చెప్తా. ఇప్పుడు కోప్పడకండి. ఇప్పుడు నా పేరు అబ్రహాం అండి, నా కొడుకు పేరు ఇస్సాకు. నా కొడుకు పేరు ఇస్సాకు పెట్టాను. వానికి సంవత్సరం నుంచి వాడు మా మాట ఎట్లా, సంవత్సరం కాదు, వాటిలో అసూయ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, అలగడం ఉంది, ఏమన్నా మొండితనం ఉంది. ఇప్పుడు పెద్దవాడు ఇంకొంచెం దయ్యాలు కనపడతాయి వాళ్ళు. ఇవన్నీ వెనక ఇప్పుడు నాలో ఉన్నాయి, మీలో అందరిలో ఉన్నాయి. మనందరిలో దీని పేరే పాపం అంటారు. ఏమంటారు? నీకు ఎప్పటి నుంచి వచ్చింది ఈ పాపం? ఈ పాప స్వభావం ఎప్పటి నుంచి వచ్చింది నీకు? పాపాల్లో ఒక పాపం పేరు సార్ సోమరితనం. చెప్పండి. ఈ దినం మీ అందరు ఇలా కష్టాలు పడడానికి కారణం సోమరితనమే. చదువుకోకపోవడమే పెద్ద. ఇప్పుడు అన్న కుమారుడు వాళ్ళ చిన్న కొడుకుని స్కూల్లో పెడితే వాడు చదువుకోవట్లే, రోడ్ల పని తిరుగుతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. చాలా మంది ఇంకొకన్నా చదువుకోవాలంటే వాడు చదువుకోకుండా రోడ్ల పని తిరుగుతాడు. చాలా మంది అట్లా. మీరేమో కష్టాలు చేసి పైసలు పంపుతారు, వాళ్ళేమో ఇంటి దగ్గర చదువుకోవట్లే. సోమరితనం కూడా పాపం. కాబట్టి ఈ యొక్క పాప స్వభావం మనకి ఎందుకు వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది? మనం తల్లి గర్భంలో ఆరంభిస్తాం. చెప్పండి. మన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే తల్లి గర్భం. అక్కడ మన ఆరంభం ఎంతంటే సెల్. చెప్పండి. సెల్ అంటే ఎంత? సెల్ అంటే తెలుగులో కణం అంటారు. కణం ఎంత మనకు ఆరంభం ఎంత తెలుసు మీకు? చీమ తలకాయని ముక్క కొట్టేస్తే ఆ చీమ తలకాయని 50,000 ముక్కలు చేయాలండి. ఎన్ని ముక్కలు? 50,000 స్పాట్స్ చేయాలంట. ఆ 50,000 ముక్కలు చిన్న కణమే మన ఆరంభం. అది పెరిగి 3 కిలోలు 4 కిలోలు. బాబు బాగా 3.5 కిలో ఉన్నాడు. ఎంత ఉన్నాడు? 3.5 కిలో ఉన్నాడు. 3.5 కిలోకి లోపలికి వస్తాడు, లోకానికి వస్తాడు. మళ్ళీ మంచిగా దున్నలాగా పెరిగి మంచి తిండి తిని మస్తు తిని మళ్ళీ తయారైతే ఏదో 100 కిలోలు అవుతాం. చెప్పండి. కారంటే లేదంటే 100 కిలోలు 100 కిలోలు తయారవుతాం ఎదుటోళ్ళు కొట్టేకి. మంచి తిను ఒళ్ళు పెంచుకో, బొర్ర పెంచుకో, మంచిదే. కానీ పాపం ఉంది నీలో. ఏముంది? ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏదైనా తోటలో ఆదాము పాపం చేశాడు. ఆయన యొక్క రక్తం మనలో అందరిలో ఉంది. ఆదాములో ఉన్న అవిధేయత అనే ఆత్మ ప్రభావము. ఒక మాట చెప్పనా, ఇప్పుడు మనం డిఎన్ఏ అంటే చెప్పండి. డిఎన్ఏ చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ అని మనం ఎవరికి పుట్టామని చెప్తుంది. చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ ఏం చేస్తుంది? మన ఆయన ఎవరు చెప్పేస్తుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ అట్లా వెతుక్కుంటూ లాస్ట్ పోతే ఎవరు వస్తాడు? అతనిలో ఉన్న అవిధేయత అనబడిన ఆ పాపపు ఆత్మ మనందరికి వచ్చింది. అందుకే మనం పాపము చేయకుండా ఉండలేము. చెప్పండి. పాపం చేయకుండా పాడుంది. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా. పాపము చేయుటలో మధురముగా ఉండు, చేసిన తరువాత చేతుగా మారును. పాపము చేయుటలో మధురముగా ఉండు, చేసిన తరువాత చేదుగా మారును.
పాపము చేయకనే బ్రతుకుట ఏలాగు, చేసిన పాపము కడుగుట ఏలాగు. పాపము చేయకనే బ్రతుకుట ఏలాగు, చేసిన పాపము కడుగుట ఏలాగో. ఒకే ఒక మార్గం గొల్గోతా మార్గం, ఒకే ఒక మార్గం గొల్గోతా మార్గం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేయును, యేసు రక్తము ప్రతి పాపమును క్షమించి వేయును. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. పాపము చేయకనే బ్రతుకుట ఏలాగు, చేసిన పాపము కడుగుట. ఒకే ఒక మార్గం. ఏ మార్గం అది? గొల్గోతా మార్గం. ఏదది? గొల్గోతా మీద యేసుప్రభు శిలువ మరణించు. కాబట్టి ఈరోజు యేసుప్రభు రక్తంలో ఏం లేదు. ఎందుకు లేదంటే ఆయన మనిషికి పుట్టలే. ఏం పుట్టలే? మరియమ్మ 13 ఏళ్ళంట అమ్మాయికి. మరియా గర్భవతి 13 ఏళ్ళంట, చిన్నది, అప్పుడే మెచ్యూర్ అయింది. ఆ మోకరించి ప్రార్థన చేస్తాడు. దూత ప్రత్యక్షమే, అమ్మా నీకు కుమారుడు జన్మిస్తాడు. ఆమె అనింది, ప్రభు దాసురాలను ప్రభు చిత్తము చేయనుగాక. అంటే ఆమె గర్భవతి అయిపోయింది. ఇంకా ఆమె రక్తంకు యేసుప్రభు జన్మకు సంబంధము మామూలుగా ఆమెకు సంబంధం ఉంటే డిజైర్ పుట్టాల. డిజైర్ పుట్టకుండా ఆమెలోంచి రక్తం పంచుకునే అవకాశము లేదు. ఆమె డిజైర్ లేదు. డిజైర్ లేకుండానే, తెలుగు చెప్పట్లేదు, ఆమె డిజైర్ లేకుండానే ఆమె కన్సీవ్ అయింది. దీన్ని బట్టి ఆమె రక్తానికి యేసుప్రభుకు, అందుకే ఆమె యేసుప్రభు ఆమె శిలువ సేవకు వచ్చిన తర్వాత బైబిల్ 4 సందర్భాలు యేసుప్రభు అమ్మను ఉమెన్ అంటాడు. ఏమంటాడు? ఓ స్త్రీ, ఓ స్త్రీ. ఇంగ్లీష్ లో ఉమెన్ అన్నది. కాబట్టి యేసుప్రభు జన్మము ఆశ్చర్యం. చెప్పండి చెప్పండి. ఎందుకంటే ఆయన జన్మలో ఏం లేదు, పాపం లేదు. ఒకటి అయిపోయింది. రెండోది ఆయన జీవితం ఆశ్చర్యం. చెప్పండి. జాగ్రత్త తినాల, జాగ్రత్త మంచి మాట చెప్తాడు. యేసుప్రభు దప్పికొని ఒక బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గర వచ్చి నిలబడాడు. నిలబడితే ఒక ఆమె వచ్చింది. బావి దగ్గర కూర్చున్నాడు. ఒక ఆమె వచ్చింది. ఆమె బిజీలో ఆమె ఉంది. ఆమె కుండకు తాడు కడతాంది, దించుకుంటా ఉంది. ప్రభు అన్నాడు, దించలే, కుండకు తాడు కట్టబోతాంది. ఓ పక్క కూడా తాడు వేసుకొచ్చుకుంది, ఒక పక్క కడ పెట్టుకొని వచ్చింది. అదే పల్లెలు ఏం చేశారమ్మా? వేరే వాళ్ళు తాడిస్తారా? బావికాడ నీళ్ళు చేసేవాళ్ళకి అర్థమవుతుంది. బావికాడ నీళ్ళు చేయాలంటే ఊరలో తాడిస్తారండి? నిద్రపోదు కృష్ణ, కూర్చో, మంచి కూర్చో. ఊరలో తాడు ఇస్తారన్నా? తాడు వేరే వాళ్ళ తాడు, ఎవరి తాడు వాళ్ళే తెచ్చుకోవాలి. ఒక పక్క తాడు తెచ్చుకుని, ఒక కడవ తెచ్చుకుంది. దించుకోబోతుంది, కాడు కట్టుకుంటాంది. ప్రభు అన్నాడు, అమ్మా దాహమునకి నీళ్ళు ఇమ్మన్నాడు. ఆమె అనింది, అయ్యా నువ్వు చూస్తే యూదునిలా ఉన్నావు, నేనిచ్చే నీళ్ళు తాగుతావా అని. ప్రభు అన్నాడు, అమ్మా నిన్ను నీళ్ళు అదే చెప్పండి, నిన్ను నీళ్ళు ఇమ్మని అడిగిన వాణిని దేవుని వరమును నీవు ఎరిగితే ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఈ మాటలకు అడిగింది నీళ్లు. ఆమెనింది, నువ్వు యూదుల్లాగా ఉన్నావు కదయ్యా, నువ్వు నానిచ్చే నీళ్ళు తాగుతావా, నా కుండ నువ్వు ముట్టుకుంటావని. యూదులు వాళ్ళ కుండలు వేరే వాళ్ళ కుండలు ముట్టుకో కదా. అంటే ఆయన అన్నాడు, నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు తప్పికొన్నావు. అంటే ఆమె ఈయన ముందు నీళ్ళు అడిగి మళ్ళీ ఏమంటాడు, నేనిచ్చే నీళ్ళు అన్నాడు. ఆమెకు అర్థం కాకనింది. మరి ఆమె అర్థం అట్టేళ్ళు పడుకుంది. ప్రభు అన్నాడు, అమ్మా నీకు ఆమెనింది, అయ్యా మరి ఆ నీళ్ళు నాకు ఇవ్వరాదా, దప్పి కొనకుండా ఇంట్లోనే ఉంటాను నేను. ఏమనింది, నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు తాగుతాను, ఇంకా దప్పి కొనకుండా ఏం చేస్తా, ఇంట్లోనే ఉంటా. అంటే ప్రభు అన్నాడు, పలకండి, నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకురా. ఆమెకి పెనిమిటి లేడంట. ఆమెకెవరు లేరు, ఆమె దగ్గర జవాబు లేదు. చెప్పండి. నిలబడుకుంది. ప్రభు అన్నాడు, బలా సంభాషి, అమ్మా నీకు 5 పెనిమిట్లుండి ఇప్పుడున్నోడు కూడా నీ పెనిమిటిగాడు. నీకు 5 పెనిమిట్లున్నారు అంటే మారుస్తా ఉన్నాం. ఫస్ట్ దీని బాయ్ ఫ్రెండ్స్ అంటారు. వీళ్ళు ఏమంటారు, బాయ్ ఫ్రెండ్స్. నీకు 5 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 5 మందిని వదిలేసి కొత్త ఇంకో బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావు. వాడు కూడా నీ భర్త. అమ్మనింది, అయ్యా నువ్వు నిజమే చెప్పితేవని. అప్పుడు అన్నాడు, అమ్మా ఇంకా ఆ మాట చివరికి వచ్చేస్తుంది. ఆమె కుండ వదిలిపెట్టేసి ఊర్లోకి వెళ్ళిపోయిందంట. ఊరంతా చెప్పిందంట, అమ్మా ఈయన ప్రభు కాదా, ఈయన రక్షకుడు కాదా, ఈయన దేవుని కుమారుడు కాదా. ఊరంతా వచ్చిందంట. పెద్ద కథ ఒక రోజు పడుతుంది చెప్పాలంటే. చాలా అద్భుతమైన విషయం. ఆయన మాటలు ఎక్కడే గాని ఆమెతో పొరపాటుగా మాట్లాడలే. అమ్మ నుంచి దిగట్లే. చెప్పండి. బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏం ఎట్లున్నావు, బాగున్నా, డ్యూటీ బాగుందా, అక్క ఉందా నీకు అంటే మీ అనంత కూతురా మీ మేనమ్మ కూతురా? మీ మేనత్త కూతురు మీ మేనమ్మ కూతురానా?
నేను బాగున్నావు, ఎప్పుడు వచ్చినావు, నీకు అక్కం కాలేదు, ఇంకా ఇంకా కాలేదా, ఊరేం రాలేదు ఇంకా అంటే ఏం చదువుతావు మొత్తం, ఎట్లా మాట్లాడతావు నువ్వు, నీ జీవితం సరిగా లేదు, ఇదేం లేదు, నీ బతుకు చక్కగా లేదు, అందుకే నీ మాట కూడా చక్కగా. యేసుప్రభు ఆమె 6 మందితో 6 మంది బాయ్ ఫ్రెండ్స్ తిరిగినా కూడా ఆమెతో ఎట్లా మాట్లాడతాడు, అమ్మ 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 అమ్మ. ఆయన జీవితము ఆశ్చర్యం, ఆమె మారిపోయింది, ఒక్క క్షణంలో మార్చేశాడు ఆమె. 2వ బాధ 3వ ఆయన మాటలు ఆశ్చర్యం. చెప్పండి, ఆ టైం అయిపోతుంది, 10 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం, 5 నిమిషాలు ఉంది నాకు. ఆయన మాటలు అన్ని మాటలు చెప్పాలి, ఒక మాట చెప్తా, ఒక్కటే మాట అందరు చెప్పండి, సమాప్తమైంది. చివరి మాట యేసుప్రభు పలికిన చివరి మాట. దానికన్నా ఇంకొక మాట, చివరి మాట చెప్పండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నా. ఒక మాట చెప్తా అండి, మీకు అప్పు అంటే తెలుసా అండి, అప్పు తెలుసా, మనందరికి అప్పులున్నా నాకు తెలుసు, అందరికి అప్పులు ఉన్నాయి. చూసే అందరు పెద్దగా దొడ్డుకు లావుకుంటారు కానీ వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయి, కారులో తిరుగుతాడు వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయి. అప్పు లేని మనుషులే కనపడట్లే. మనందరూ అప్పు తెచ్చుకున్నాం తెలుసా దేవుని దగ్గర నుంచి. ఆ అప్పు పేరే ఆత్మ. ఏం తెచ్చుకున్నాము, ఏమప్పది, ఆత్మ. ఆ అప్పును ఏం చేయాలి, అప్పు ఎప్పుడు తీరుతుందండి, అప్పు ఎప్పుడు తీరుతుంది, తీర్చినప్పుడు తీరుతుంది. మన ఆత్మను ఏం చేసుకుంటామంటే ఆయన మళ్ళా ఇవ్వకుండా సైతానికి అమ్ముకుంటాం. ఏం చేస్తాం, వాడు వాడు భయంకర క్రూరుడు. నీ ఆత్మను పట్టుకొని వాడున్న స్థలాన్ని తీసుకుంటాడు, ఆడ కాళ్ళ చేతులు కట్టేసి కింద మంట పెట్టి కలుపుతాడు. నీ ఆత్మను ఏం చేయాలి, నువ్వు తిరిగి అప్పు కట్టాలా. అప్పు తెచ్చుకున్నావండి, 1,00,000 రూపాయలు, ఏం చేయాలి, అప్పు కట్టడమే నీతిగా జీవించడం. తిరిగి ఆత్మను తండ్రి అని ఒక మాట చెప్తున్నా, మనంతా సస్తామండి. ఓ రోజు ఎట్లా చేస్తాం, ఎప్పుడైనా చచ్చిపోలేసేది. చచ్చేటప్పుడు తొందరపడి సావకండి. రే చిన్నోడా చూడలేదురా, నీ ముఖం చూడలే కదరా, రే అమ్మాయి రే నీ చూడలే కదా, రే తాళ ఆడబెట్టినారా, సంతకాలు ఆడన్నా చెప్పకండి. చచ్చేటప్పుడు నిమ్మలంగా చచ్చిపోండి. ఎట్లా చచ్చిపోండి చెప్పండి, ఎట్లా చచ్చిపోండి చెప్పండి, ఎట్లా చచ్చిపోయి తెలిస్తే చెప్తా చూడండి. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు మాట చెప్పండి. ఒకవేళ దేవుడు మీకు అట్లా టైం ఇస్తే, ప్రాణం పోయేప్పుడు టైం ఇస్తే చెప్పండి, ప్రాణం పోయేటప్పుడు టైం ఇస్తే ఆ ఒక్క ముక్క తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా అంటే అప్పు చెల్లిపోయినట్టు ఇంకా చెప్పండి. లేదంటే వాళ్ళు పట్టుకోదు. చాలా ఆయన మాటలు అద్భుతం, ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన జన్మం ఆశ్చర్యము, ఆయన మాటల ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం. ఆయన మరణిస్తానే దేవాలయం చెప్పండి, యెరూషలేములోని దేవాలయం చెప్పండి. ఆ దేవాలయం కంటే లోపలికి వెళ్ళేందుకు ఒక తెర ఉంటుందంట చెప్పండి. అది ఎవరు పోలా, ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి పోలంట చెప్పండి. ఎవరు పోలా, నువ్వు నేను పోతే వస్తాం, ఒక హై ప్రీస్ట్ మాత్రం పోలా. ఆ తెరంట 6 ఇంచుల మందం ఉంటుందంట. ఎన్ని ఇంచులు, నా బట్ట ఎంత మందం ఉంటుందండి, 6 ఇంచు కూడా ఉండదు. మన తెరలు 6 ఇంచు కూడా ఉండవు. ఆ దేవాలయ తెరంట 6 ఇంచుల మందం ఉంటుందంట. ఆ తెర పైనుంచి కింద దిగిపోయింది, చినిగిపోయిందంట. దేవుడు చింపేశాడు. మనందరికీ పరలోకానికి అది గుర్తు ఏంటంటే, పరలోకానికి మనకి ఏమిచ్చాడు, ప్రవేశం. తెర చింపేశాడు. ఆయన మరణము ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం ఆశ్చర్యం. ఇవన్నీ చెప్పలేను, టైం లేదు నాకు. కాబట్టి ఆరాధనకు వెళ్ళిపోదామా, ఆరాధిద్దామా. టైం ఇప్పుడు మోకరించండి, అందరూ మోకరించండి. ఇప్పుడు పాట పాడితే టైం కూర్చోదు, లేచి కూర్చోగా అయిపోతుంది. మన కొత్త సంవత్సరంలో ఆరాధనలో వెళ్ళాలి చెప్పండి. అందరూ చెప్పండి, దేంట్లో వెళ్ళాలా, మళ్ళీ నేను చివరి లేపు పాడిస్తాను. ఇప్పుడు అందరూ మోకరించండి. ఈ సంవత్సరం ముగించబడుతుంది, కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం. జస్ట్ 5 minutes లో 5 నిమిషాలు వెళ్ళిపోతాం. ఆరాధించండి. ఆయన జన్మం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యము, ఆయన మాటల ఆశ్చర్యము, ఆయన పునరుత్థానం ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఆశ్చర్యం. ఆయన మరలా వస్తాడు, నీ కొరకే వస్తాడు. నేను రక్షించడానికి వచ్చాడైనా, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకే చనిపోయాడు. ఈ విషయాన్ని వర్ణించడమే ఆరాధన. ఆరాధించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధన చేయవలసిందిగా మనవి. ప్రేమ మా పరలోక